ఫ్రెండ్స్, ఈరోజు మనము మంచి ఔషధ గుణాలున్న ఒక ఆకుకూర గురించి మనం తెలుసుకుందాం. ఈ ఆకుకూరలో ఉన్న గొప్పతనం ఏమిటంటే, ఆ మార్కెట్లో లేదా ఆకుకూరలు అమ్మే వాళ్ళ దగ్గర మనకి అతి తేలిగ్గా లభించదు. ఎందుకనంటే దీన్ని చాలామంది ఒక కలుపు మొక్క అనుకుంటారు. అవును, ఇది పంట పొలాల్లో పెరిగే ఒక కలుపు మొక్కగా భావిస్తారు. అవసరం లేని వాళ్ళకి ఇది కలుపు మొక్క, అవసరం ఉన్నవారికి ఇది ఒక మంచి ఆకుకూర. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఈ ఆకుకూర, మీలో కొంతమంది గుర్తుపట్టే ఉంటారు ఈ పాటికి. అవును, దీన్ని చెంచెల కూర అని అంటారనమాట. ఇది ఒక మంచి పోషక పదార్థాలు ఉన్న ఆకుకూర అనమాట. అంటే మీకు విపులంగా చెప్పాలంటే శాస్త్రాలు ఏం చెప్తున్నాయి లేదా పరిశోధనలు ఏం చెప్తున్నాయి అంటే, కరువు సమయంలో తినే లేదా తినదగిన ఒక పౌష్టిక ఆహారంగా దీన్ని ఈ చెంచుల కూరని మనం చెప్పవచ్చు అనమాట. ఎందుకు పౌష్టికాహారం అంటే అన్ని న్యూట్రిషన్కి సంబంధించిన అన్ని పదార్థాలు దీంట్లో ఉంటాయి అన్నమాట. అందుకే దీనిని ఒక పౌష్టికాహారంగా మనం చెప్పవచ్చు. దీని శాస్త్రీయ నామం వచ్చేసి డైజీరియా మురికట అంటారు. సంస్కృతంలో వచ్చేసి కునంజర అంటారు, లేదా అరణ్య వస్తుకర అని అంటారు. హిందీలో లిసువా అని అంటారు అనమాట ఈ మొక్కని. అయితే చూడటానికి తోటకూరలా ఉంటుంది. చక్కగా చూస్తే మీరు ఇదిగోండి పింక్ కలర్ పువ్వులు పూసి ఉంటాయి అన్నమాట. దీని లోపల గింజలు కూడా ఉంటాయి అన్నమాట. అయితే మీకు ముందే చెప్పినట్టు ఇది ఒక కలుపు మొక్కలాగా పెరుగుతుందన్నమాట చాలా పంట పొలాల్లో. ఇప్పుడు మీరు చూస్తున్నది కూడా ఇది ఒక మినుము వేసిన పంట చేను అనమాట. దాంట్లో మొలిచిన ఒక చెంచుల కూర గురించి నేను మీకు వివరించడం జరుగుతుందన్నమాట. ఇది చాలా మంచి ఔషధ గుణాలున్న పౌష్టికాహారం అని చెప్పవచ్చు అనమాట. ఇది కూడా ఒక తోటకూర కుటుంబానికి చెందిన మొక్క అనమాట. ఇదిగో చూస్తున్నారు కదా మీరు, ఇదే చెంచుల కూర అనమాట. అయితే చాలామంది దీన్ని కలుపు మొక్కగా భావిస్తారు, కానీ ఔషధ గుణాలు ఉన్న ఆకుకూరని చాలా తక్కువ మందికి తెలుసు అన్న సంగతి మీకు చెప్పా. దీనిలో అన్ని భాగాలు ఔషధ గుణాలే ఉంటాయి అన్నమాట. వేరు కాడి నుంచి ఆకు, గింజలు, పువ్వులు అంతా కాడ అన్నీ ఔషధ గుణాలు ఉన్నాయి అన్నమాట. పరిశోధనలు కూడా తెలియజేస్తున్నాయి కొన్ని రకాలైన జబ్బులు ఇది కేవలం ఈ చెంచుల కూరను తిని తగ్గించుకోవచ్చు అనమాట. అయితే ఇది ఏ విధంగా పనిచేస్తుంది మనం తింటే, లేదా మనం ఆకుకూరగా వండుకుని తింటే ఏ విధంగా పనిచేస్తుందంటే, మొట్టమొదటిగా చెప్పాలంటే ఇది చాలా మంచి యాంటీ ఆక్సిడెంట్గా పనిచేస్తుంది అనమాట. అలాగే యాంటీ బ్యాక్టీరియల్గా పనిచేస్తుంది, అలాగే యాంటీ ఫంగల్గా పనిచేస్తుంది, అలాగే యాంటీ డయాబెటిక్ గుణాలు ఉన్నాయని చెప్పి పరిశోధనలు తెలియజేస్తున్నాయి అనమాట. అంతేకాకుండా మూత్ర విసర్జనకారిగా పనిచేస్తుంది, విరోచనకారిగా పనిచేస్తుంది అనమాట. అన్నిటికంటే ముఖ్యమైనది ఏం చెప్పాలంటే రక్తస్రావ నివారణగా ఈ యొక్క మొక్క ఉపయోగపడుతుంది. అంటే ఇంటర్నల్ బ్లీడింగ్స్ ఉన్న తగ్గించే గుణము ఈ చెంచుల కూరకు ఉంది అని చెప్పి పరిశోధనలో తెలియజేస్తున్నాయి అనమాట. ఒక్క మన దేశంలోనే కాదు, సౌత్ ఆఫ్రికాలో, టాంజానియాలో, కెన్యా ఆ దేశాల్లో అయితే విపరీతంగా తింటారు. ఎందుకనంటే అక్కడ కొంచెం పౌష్టికాహార లోపం వల్ల ఏదైతే తేలిగ్గా లభిస్తుందో, ఆకుకూర తక్కువ ఖరీదులో లభిస్తుందో, తేలిగ్గా లభిస్తుందో వాటిని వాళ్ళు ఎక్కువగా ఉపయోగించుకుంటారనమాట పౌష్టికాహారంగా. అయితే పరిశోధనలు ఏం చెప్తున్నాయి, దీంట్లో ఏమేమి ఉన్నాయి అని చెప్తున్నాయి అంటే, పరిశోధనలు దీంట్లో ఫ్లేవనాయిడ్స్ ఉన్నాయి, ఆల్కలాయిడ్స్ ఉన్నాయి, టర్పనాయిడ్స్ ఉన్నాయి, సాపోనిన్స్ ఉన్నాయి, కుమరిన్స్ ఉన్నాయి, టానిన్స్ ఉన్నాయి, కార్డియాక్ గ్లైకోసైడ్స్ కూడా దీనికి ఉన్నాయి. దీంతోపాటు ఆంథ్రోక్వినాన్స్ కూడా దీంట్లో లభిస్తుందన్నమాట. మనకి తెలిసినవి చెప్పాలంటే దీంట్లో ప్రోటీన్ ఉంది, కాల్షియం ఉంది, ఐరన్ ఉంది, ఫాస్ఫరస్ ఉంది, పొటాషియం ఉంది, మెగ్నీషియం ఉంది, జింక్ ఉంది, కాపర్ ఉంది, క్రోమియం ఉంది, కెరటిన్ ఉంది, థైమిన్ కూడా ఉందన్నమాట దీంట్లో. అసలు మీకు ఈ లిస్ట్ అంతా వింటూ ఉంటే అనిపిస్తుంది, ఏంటి ఇన్ని పోషక పదార్థాలు, ఇన్ని ఔషధ గుణాలు ఈ మొక్కలో, ఒక పొలాల్లో దొరికే ఒక కలుపు మొక్క అని భావిస్తూ ఉంటారు చాలామంది. ఈ మొక్కలో ఇన్ని ఉన్నాయా అని మీరు అనుకుంటారు. అందుకే మీకు చెప్తున్నాను, ఇది కలుపు మొక్క కాదు, మంచి ఔషధ గుణాలున్న ఒక మంచి ఆకుకూర అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ముఖ్యంగా చెప్పాలి అంటే ఇది ఎందుకు పనిచేస్తుందంటే, యూరినరీ ఇన్ఫెక్షన్స్ కానీ లేదా యూరినరీ డిజార్డర్స్ కానీ ఏమైనా ఉంటే ఈ ఆకుకూర తినటం వల్ల అవన్నీ తగ్గుముఖం పడతాయి అన్నమాట.
అంతేకాకుండా మరియు కిడ్నీలో రాళ్ల సమస్యను అధిగమించడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది అని చెప్పేసి పరిశోధనలు తెలియజేస్తున్నాయి. మరి పరిశోధనలు తెలియజేస్తున్నాయి అంటే ఏదో ఊరికే మనం మాట చెప్తే కుదరదనమాట. దీని ఎన్నో ఎక్స్పెరిమెంట్లు చేస్తే కానీ దీని యొక్క ఔషధ గుణాలు బయటపడతాయి. అవి ప్రూవ్ చేసిన తర్వాతే మనకి చెప్తూ ఉంటారు. అదేవిధంగా ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటంటే, మీకు మొదటగా చెప్పాను, విరోచనకారిగా పనిచేస్తుంది. మరి దానివల్ల ఉపయోగం ఏంటంటే మలబద్ధకాన్ని పోగొడుతుంది అనమాట. ఈ ఆకుకూరని మనం ఫ్రీక్వెంట్గా తినటం వల్ల, ఈ చెంచుల కూరను ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇదిగోండి, దీని కాడ, ఆకులు, వేర్లు, గింజలు, పూలు అన్ని ఔషధ గుణాలు ఉన్నాయి అని మీకు ఇందాకే చెప్పాను. మళ్ళీ చెప్తున్నాను, ఎందుకంటే ఇది మలబద్ధకాన్ని పోగొడుతుంది. ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటంటే, జీర్ణాశయ సమస్యలు ఏదైనా ఉంటే, జీర్ణకోశ సమస్యలు, ఇది ఫ్రీక్వెంట్గా అంటే రెగ్యులర్గా తినటం వల్ల, దొరికినప్పుడల్లా తినటం వల్ల ఆ జీర్ణకోశ సమస్యలు, జీర్ణకోశ వ్యాధులు కూడా తగ్గుముఖం పడతాయి అన్నమాట. అంతేకాకుండా జీర్ణాశయం యొక్క, అంటే మాకే జబ్బు లేదు కదండి మేము తినాలా అని మీరు అనుకోవద్దు. ఈ ఆకుకూర ఏ జబ్బులు లేని వాళ్ళు కూడా తినటం వల్ల ఆరోగ్యంగా ఉంటారు. జీర్ణాశయం యొక్క పనితీరును మెరుగుపరుస్తుందన్నమాట ఈ ఆకుకూర. ఇందాకేమో వ్యాధులు తగ్గిస్తుందని చెప్పాం. ఒకవేళ ఏ వ్యాధులు లేని వాళ్ళు తింటే జీర్ణాశయం యొక్క పనితీరును మెరుగుపరుస్తుందన్నమాట. అదేవిధంగా ఈ ఆకును గనక నూరి ముద్దగా చేసి గాయాల మీద లేదా పుళ్ళ మీద రాస్తే ఆ గాయాలు లేదా పుళ్ళు చీము పట్టకుండా ఉండేటట్లు చేసే గుణం ఈ చెంచుల కూరలో ఉందన్నమాట. ఇదిగో చూస్తున్నారు కదా, ఇది ఒక పొలంలో మొలిచిన మొక్క అన్నమాట. కలుపు మొక్క కాదు, ఔషధ మొక్క అని ఇది అందరూ గుర్తించాలి. వీలు కుదిరినప్పుడల్లా తినాలి. ఇంకొక ముఖ్యమైన పాయింట్ మీకు చెప్పడం జరుగుతుంది. ఒకవేళ బాలింతలకు కానీ ఈ చెంచుల కూర యొక్క వేర్లు ఉడకబెట్టి పెట్టినా లేదా కూరగా చేసి పెట్టినా ఆ బాలింతలకు పాలు పెరగటంతో పాటు పౌష్టికమైన పాలు పిల్లలకి ఇవ్వడం జరుగుతుంది. అంటే ఈ కూర తిన్న తల్లుల దగ్గర నుంచి పాలు తాగిన పిల్లలు చాలా ఆరోగ్యంగా తయారవుతారని చెప్పేసి పరిశోధనలు తెలియజేస్తున్నాయి అనమాట. అంటే అంత మంచి పౌష్టికాహారం ఆ పాలల్లో లభిస్తుందన్నమాట ఆ పిల్లలకి. అన్నిటికీ మించి ఈ యొక్క చెంచుల కూర నుంచి తీసిన ఎక్స్ట్రాక్ట్స్ మందులుగా తయారు చేసి కూడా వాడుతూ ఉంటారు. మరి దేనికి మందులుగా వాడుతూ ఉంటారండి అని మీకు ఒక సందేహం రావచ్చు. పిత్తాశయానికి సంబంధించిన వ్యాధులు ఏదైనా ఉంటే ఆ వ్యాధులను తగ్గించటానికి ఈ చెంచుల కూర నుంచి తీసిన ఎక్స్ట్రాక్ట్స్కి సంబంధించి తయారు చేసిన మందులు వాడుతూ ఉంటారన్నమాట. ఫ్రెండ్స్, మీకు అర్థమై ఉంటుంది ఎన్ని మంచి గుణాలు ఉన్నాయో ఈ మొక్కలు అని. కాబట్టి ఫ్రెండ్స్, మీరందరూ వీలు కుదిరినప్పుడల్లా ఈ యొక్క పొలాల గట్ల మీద దొరుకుతుంది, లేకపోతే తేమగల ప్రదేశాల్లో విరివిగా దొరుకుతుంది. మీకు చక్కగా తేలిగ్గా గుర్తుపట్టవచ్చు అనమాట. ఈ మొక్కను చూస్తే అరే ఇదే చెంచుల కూర, చక్కగా పింక్ కలర్లో పువ్వులు వచ్చి మనకి కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. అరే ఇదే చెంచుల కూర అని మీరు గుర్తుపట్టవచ్చు. ఒకవేళ మీరు గుర్తు పట్టలేకపోతే కామెంట్ రూపంలో తెలియచేయండి. మరొకసారి మీకు చక్కగా కనిపించేటట్టు ఐడెంటిఫికేషన్స్తో మీకు వీడియో పెట్టడం జరుగుద్ది. ఫ్రెండ్స్, మీకు వీలు కుదిరినప్పుడల్లా ఈ ఆకుకూరను తినండి. ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే, ఇది మాకు తెలిసి చెంచుల కూర అని అంటూ ఉన్నాం. మీ ప్రాంతంలో ఈ యొక్క ఆకుకూరని ఇంకా వేరు ఏ పేర్లతో పిలుస్తారు, ఎలా వండుకుంటారు అన్న విషయాలు కూడా కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. మీరు ఇలా కామెంట్ రూపంలో తెలియజేయటం వల్ల ఏమిటంటే ఈ వీడియో చూసే వాళ్ళందరికీ, అంటే ఈ ఆకుకూర గురించి తెలియని వారు అందరికీ కూడా కింద కామెంట్ రూపంలో చూసి నేను చెప్పిన విషయాల కంటే మీరు ఏదైనా కొత్త విషయం కింద కామెంట్ రూపంలో తెలియజేస్తే అది కూడా చదివి దీని యొక్క గొప్పదనం తెలుసుకుంటారు. లేదా మీ ప్రాంతంలో ఇంకా ఏదైనా వాడుతూ ఉంటే దీన్ని రకరకాలుగా అది కూడా తెలియచేయండి కామెంట్ రూపంలో. ఫ్రెండ్స్, మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఇది ఒక మంచి పోషకాలు ఉన్న ఔషధ గుణాలున్న ఆకుకూర అన్న సంగతి గుర్తుపెట్టుకోండి. ఒకవేళ మీరేదైనా అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉంటే తప్పనిసరిగా మీ ఫ్యామిలీ డాక్టర్ని సంప్రదించాలి అన్న విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఆయన సలహా మేరకే మీరు మందులు వాడాలి. అయితే మరి ఇదెందుకు చెప్తున్నారండి అంటే, మన చుట్టూ దొరికే మొక్కల యొక్క గుణగణాలు, గొప్పతనము, అది మనం ఏ విధంగా ఉపయోగించుకోవచ్చు అన్న విషయాలు మీకు తెలియజేయాలన్నదే దీని యొక్క ముఖ్య ఉద్దేశం. ఫ్రెండ్స్, ఒకవేళ
ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మరియు మా టెల్ మీ ట్రూ ఛానల్తో సబ్స్క్రైబ్ అవ్వండి. పక్కనున్న బెల్ బటన్ ప్రెస్ చేసి నోటిఫికేషన్ ఆల్ అన్నది ఎనేబుల్ చేసుకోండి మరిన్ని వీడియోల కోసం.